హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. మీరంతా బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలా చేస్తే మేము వీడియో పెట్టగానే తప్పకుండా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఈరోజైతే మేము నిన్న 8:30కి వీడియో పెడతామని చెప్పినాం కదా, కానీ ఇక కొన్ని కారణాల వల్ల అది కాలేదు. ఎందుకు అనేది మేము నీకు చెప్తాము, ఒకసారి వినండి స్కిప్ చేయకుండా అయితే. సో మీకైతే అర్థమవుతుంది ఎందుకు మేము వీడియో పెట్టట్లేదు ఏంటి అనేది. ఇక మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడైతే ఫస్ట్ మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళము. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా ఈ వీడియోస్ మేము ఈజీగా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే మాకు జాబ్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడం అట్లా అయిపోయింది. ఇక మేము పోయి వచ్చేసరికి అయితే 6 అవుతుంది ఈవినింగ్. ఇక వచ్చినాక ఆ పని ఈ పని అనుకుంటే ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ చేసే వరకు అయితే ఇక అట్లా ఇట్లా టైం అవుతుంది. వీడియో చేయడానికి కూడా కనీసం ఒక 1 అవర్ అట్లా పడుతుంది. ఇంకా ఎక్కువ లెంత్ అంటే ఇంకా ఎక్కువ పడుతుంది. ఇక అందుకే వీడియో అయితే మేము ఎట్లా పెట్టాలి, మరి టైం ఎట్లా మేనేజ్ చేయాలనేది మాకు అర్థమవుతలేదు. మళ్ళీ పొద్దున్నే జాబ్ ఉంటుంది. ఇక మా దగ్గర ఫోన్ అయితే అస్సలు ఉండదు ఇక రోజంతా. అందుకే మాకు కూడా ఎట్లా అప్లోడ్ చేసుడు అవన్నీ ఏం అర్థమవుతలేదు. ఇక అందుకే ఒకటి ఏమైనా ఆలోచించి మంచి కంటెంట్ కూడా ఆలోచించి అట్లనే పెడదాం, వీడియో పుట్టిన ఎందుకు పెట్టుదామని అనుకున్నాం మేము. ఇక ఇప్పుడైతే మాకు అర్థమైంది. మేము ఏం చేస్తామంటే రోజు నైట్ అట్లా వీడియో మేము ఎడిట్ చేసుకొని పొద్దున్నైతే మేము అప్లోడ్ చేస్తాము. మేము ఆఫీస్కి వెళ్ళే ముందే మేము 8:30కి అట్లా వెళ్తాం ఆఫీస్కి. సో దానికంటే ముందే మేము 8కి అట్లా, లేకపోతే దానికంటే ముందే ఎప్పుడైతే అప్పుడు మేము అప్లోడ్ చేస్తాం 7:30 నుంచి 8 వరకు. సో ఇంక ఇప్పుడైతే ఇట్లా అనుకుంటున్నాము. ఇక ఎట్లయితుందో చూద్దాం మరి. సో ఇప్పుడైతే మన ఛానల్లో కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మా దగ్గర అయితే మంచి కంటెంట్ అయితే ఉన్నది. సో తప్పకుండా మేమైతే వీడియోస్ రోజు పెట్టడానికి ట్రై చేస్తాము. ఎప్పుడైనా పెట్టలేకపోతే మీరే అర్థం చేసుకోండి. మేము పోస్ట్ అయితే పెడతాము, మీకు వీడియో వస్తుందా లేదా అనేది. ఇంకా ఒకటైతే విషయం మేము తప్పకుండా చెప్పాలనుకుంటున్నాం. చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు మేము ఒక 1 మంత్ నుంచి వీడియో పెట్టకపోయినా మాతో అట్లనే ఉన్నారు. ఫస్ట్ అయితే మీ అందరికీ చాలా 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 అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీరు అట్లా ఉన్నారు కాబట్టి నాకు కూడా ఇంత అంటే కష్టం ఉన్నా కూడా మేము వీడియో చేయాలి, మీకోసమైనా చేయాలి అని మేము ట్రై చేస్తున్నాము. అదంతా కేవలం మీరు మాకు ఇచ్చే సపోర్ట్ కానీ నమ్మకం కానీ దానివల్లనే. తప్పకుండా మీరైతే ఎండ్ వరకు మాతోనే ఉండాలి. మా ఛానల్ని ప్లీజ్ మీరు ఎప్పుడు వదిలిపెట్టకండి. ఎవరైతే ఉన్నారో మన పాత సబ్స్క్రైబర్స్, మాకు ఇంకా నేమ్స్ కూడా గుర్తున్నాయి. వాళ్ళు మేము వీడియోస్ పెట్టకపోయినా అప్పుడప్పుడు మాకు కమెంట్ చేసి అడుగుతుంటారు, ఏమైంది ఇంకా వీడియోస్ ఎందుకు పెడతలేరు, మేము ఎదురు చూస్తున్నాము, మేము తినేటప్పుడు మీ వీడియోస్ చూస్తూనే తింటాము అని అంటున్నారు. మీ వర్డ్స్ అయితే మాకు చాలా అంటే చాలా మోటివేషన్గా ఉంటాయి ఫ్రెండ్స్. దానివల్ల అయితే చాలా ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంత కష్టమైనా కూడా మేము వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాము. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి. ఎప్పుడు మీరు ఇట్లనే మాకు కమెంట్స్లో మీరు ఎట్లా అనుకుంటున్నారు ఏమనేది తప్పకుండా మీరు మాకు చెప్పండి ఫ్రెండ్స్. అబ్బా, ఈరోజైతే చాలా చెప్పేసినాం కదా. ఇక ఈ ఒక్క వీడియోని ఇంత ఇంట్రొడక్షన్ లాంగ్ ఉంటుంది, ఎందుకంటే సిరీస్ స్టార్ట్ కదా ఫ్రెండ్స్. సో ఈరోజైతే ఏంటి ఎట్లా అనేది మనం చూద్దాము, సిరీస్ ఏందనేది. తప్పకుండా థంబ్నెయిల్లో కానీ టైటిల్లో కానీ మీరు చూసి ఉంటారు ఏంది టైటిల్ అనేది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్దాము. ఆ తర్వాత ఎండ్లో ఇంకా నేను ఏమని చెప్పాలనుకుంటే తప్పకుండా ఎండ్లో చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అయ్యో, నా రాత గిట్లా పాడైంది ఏంది. ఈయనే నన్ను విడిచిపెట్టి ఇట్లా పోతాడని నేను అనుకోలేదు, కలలో కూడా అనుకోలేదు. అసలు ఈ లోకం నాకేం తెలియదు, ఎట్లుండుడో ఏం కథనో అని లేకుండా 2 బిడ్డలు ఉన్నారు, ఇంత పెద్దగా పెరిగే వాళ్ళకి ఎట్లా పెళ్లి చేస్తుడు. కొడుకున్నాడు కానీ వాడిగా తమ్ముడే, 2 పెద్ద ఆడపిల్లలు, వాళ్ళ తర్వాత వీడు కొడుకు. వానికి ఒకటి తెలుస్తుంది ఒకటి తెలియదు, మస్తు గారాబంగా పెంచినాం. వాడు కూడా నాలాగే వానికి ఒకటి తెలుస్తుంది ఒకటి తెలియదు, చెప్తే కానీ వాడేం చేయడు. ఇక ఎట్లా చేసుడో. పెద్ద బిడ్డనేమో మరి వయసు ఎక్కువైపోతుంది, పెళ్ళిడు దాటిపోతుంది. చిన్నపిల్లకే పెళ్ళిడు దాటిపోతుందని అంటుర్రు. ఎట్లా చేసుడు నేను. అమ్మా
ఏమైంది మళ్ళెందుకే బాధపడుకుంటా కూర్చున్నావు? ఏమైంది మళ్ళా? ఇక ఏమవుడు ఏముంది బిడ్డ, నాన్న చనిపోయి నాకు పెద్ద బాధని మిగిలిచ్చును బిడ్డ. ఇక పెళ్ళి కానీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మీ పెళ్ళి ఎట్లా చేసుడు, మీకు ఎట్లాంటి వాళ్ళు దొరుకుతారు అని నాకు అదే భయం పట్టుకుంది. తమ్ముడా వానికి ఏం తెలియదు, చిన్నోడని వానికి మస్తు గారాభంగా పెంచినాము, చెప్తే కానీ వానికి ఏం తెలియదు. ఎట్లా చేసుడో నాకైతే మస్తు రంది పట్టుకుంది. ఇక ఏం చేద్దామే, మన తలరాత అట్లుంది. నాన్న మనను వదిలేసి వెళ్ళిపోయిండని నాకైతే ఇంకా నమ్మబుద్ధే అయితలేదే అమ్మా. నాన్న మనను వదిలేసి వెళ్ళిపోయి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది, కానీ ఆ బాధ నుంచి ఎట్లా బయటకు రావాలో నాకు అసలు అర్థమైతలేదే అమ్మా. ఇక ఏం చేద్దాం బిడ్డ, ఏడవకు, మన తలరాత గట్లా పాడైంది. ఇక మీ నాన్న ఇడిచిపెట్టి పోయినందుకు, పెద్దదాని పోయినందుకు ఇంటికి ఇక మొత్తం అంతా నువ్వే చూసుకుంటున్నావు మమ్మల్ని, చెల్లెని తమ్ముడిని. ఇక నీకు కూడా పెళ్ళి చెయ్యాలి కదా బిడ్డ. ఊర్లో అందరూ ఇంకా ఇప్పుడు పెళ్లి చేస్తావు బిడ్డకి, ఆల్రెడీ నీ చిన్న బిడ్డకే పెళ్ళిడు దాటిపోతుంది, పెద్ద బిడ్డకి ఇంకెప్పుడు చేస్తావు అని అంటుర్రు. అమ్మా మళ్ళీ ఏమైంది అమ్మా, అక్క మళ్ళీ ఎందుకు ఏడుస్తుర్రే మీరు? మళ్ళా అదే పాట పెట్టినావా అని నలుగురు అంటుర్రు ఇది చేస్తుర్రు అని. నువ్వు బాధపడేది కాక అక్కను కూడా బాధ పెడుతున్నావానే నువ్వు? అక్క నువ్వు ఫస్ట్ ఏడవకి, ఏడుపాపు నువ్వు. ఇక నువ్వు ఇంటికి పెద్దదానివి, ధైర్యం తెచ్చుకొని ఉండక నువ్వు ఏడిస్తే అది ఇంకెక్క ఏడుస్తుంది, ఏడవకు. ఇక నాన్న గుర్తొచ్చి ఏడిపొచ్చింది. ఇక నీకున్నంత ధైర్యం నాకు లేకపాయే. నీకు ధైర్యం లేదని ఎవడన్నాడే? నీకు బాగా ధైర్యం ఉంది కాబట్టి ఇంత మంచిగా నన్ను, తమ్ముణ్ణి, అమ్మని చూసుకుంటున్నావు. నలుగురు ఏమనుకున్నా పట్టించుకోకుండా ఉన్నావు. కాకపోతే నువ్వు కొంచెం ఎక్కువ ఇమోషనల్, నీకు తొందరగా ఏడుపు వస్తుంది అన్నీ అయితే. ఇక నువ్వన్నా కొంచెం మంచిగా ధైర్యంతో ఉన్నావు బిడ్డ. ఇక అదే అక్కకి పెళ్ళి చేయాలి కదా, ఎన్ని సంబంధాలన్నా చూడమని పిన్నికి ఫోన్ చేసి చెప్పిన. మరి పెద్దనాన్న, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ అందరికైతే చెప్పిన, చూస్తామని అయితే అన్నారే బిడ్డ. మరి అదే విషయం ఇక మీకు కూడా చెప్దాము, నాకైతే అసలు ఏం తెలియదు. ఇక వాళ్ళకంటే కొంచెం లోకజ్ఞానం ఉంది, వాళ్ళు మంచినే చూస్తారు బిడ్డ. అమ్మాయి ఇప్పుడే నాకు పెళ్ళెందుకే, పెళ్లి చేసుకుంటే మళ్ళీ మిమ్మల్ని చూసుకునేది ఎవరు? ఎట్లయితుంది? ఇక మమ్మల్ని చూసుకుంటా ఉంటేనే జీవితాంతం ఇక పెళ్లి చేసుకోవా బిడ్డ? అక్క నువ్వు ఎందుకే అవన్నీ పట్టించుకుంటావా? ఇప్పుడు నేను కూడా నా డ్యాన్స్ ఎగ్జాము అయిపోతుంది, ఇక కొన్ని రోజులైతే నా డ్యాన్స్ క్లాసు పెడతాను. ఇక తమ్ముడు కూడా అట్లా వాంది కూడా చదువు అంతా అయిపోయాయి. ఇప్పుడు వాడు కూడా ఏదో ఒక జాబ్కి అప్లై చేస్తా అని అంటుండు. ఇంకా జాబ్ అయితే ఏం రాలేదు, మరి గవర్నమెంట్ ఎగ్జామ్కైనా ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి కదా, ఇక ఎగ్జామ్ రాస్తానే వాడు అంటుండు. ఇక ఎట్లనో అట్లా వెళ్తుంది. ఇప్పుడు మనము మన ఊర్లో ఉన్న, సిటీలో ఉన్న ఇల్లు అయితే ఇడిచిపెట్టి వచ్చి ఈ పల్లెటూరులో ఉంటున్నాము. ఈడ ఏం ఖర్చు ఉందని ఇక ఎట్లెట్లనో చిన్నిల్లో మరి ఎట్లనో కానీ సొంత ఇల్లే ఉన్నది, ఎక్కువ ఖర్చు ఉండదు, ఏముండదు. మంచినే వెళ్తుంది తీయే. అయినా చూసుకోవడానికి వెనక ముంగట పిన్ని, బాబాయ్, పెద్దమ్మ, పెద్దనాన్న వీళ్ళందరూ ఉన్నారు. మనకి ఎంత పెద్ద బలగం ఉందే, ఇక చూసుకుంటారు తీ. అదే కానీ ఇక దాన లేనందుకు మిమ్మల్ని విడిచిపెట్టి పోవడంటే నాకు కూడా ఏదో భయంగా ఉన్నదే. ఇక నువ్వు అట్లా మనకు బిడ్డ, నువ్వు వస్తే నాకు చెల్లెలేడా, తమ్ముడు లేదా? ఇక నీ పెళ్ళి అయితే చెల్లె పెళ్ళి కూడా చేయాలి. ఇక ఆపే నువ్వు, ఇక్కడ అక్కకే పెళ్ళి చేయి ఫస్ట్, తర్వాత నాకు చేసి చూతి. నీ ఎప్పుడు ఇదే, ఎప్పుడు పెళ్ళి చేసి ఇంట్లోకి వెళ్ళగొడదామా అని ఉంటుంది. అక్క నువ్వేం భయపడకే, నీకు నీకు నచ్చిన మొగుడు వస్తేనే మేము పెళ్లి చేస్తాము. అట్లా అని నీకు ఏదో ఒకటి పెళ్లి చేసి పంపియంతి, నీకు నచ్చితేనే పెళ్లి చేస్తాము, సరేనా? సరే తీయే. మరి తమ్ముడు ఎక్కడుండే, కనిపిస్తలేడు? ఇక వాడు వాళ్ళ ఫ్రెండ్స్తోని బయటకు పోయిండే, ఏదో వాడు చదువుకుంటాను పోయిండు, మరి ఏం చేస్తుండో లేదో తెలియదు. అవునా, సరే తీ. మరి ఇక నేను స్కూల్కి పోతున్నా, ఇక లేట్ అవుతుంది, మళ్ళా లేట్ లాగిన్ పడుతుంది, సరేనా? సరే తీయే. ఇక ముఖం మంచిగా పెట్టుకొని పో. సరే తీయే. ఇక నేను కూడా నా డ్యాన్స్ క్లాస్కి పోవాలి, ఇక టైం అవుతుంది. మళ్ళా ఇంకొక 3 నెలలు అయితే ఎగ్జామ్స్ ఉంటాయి, ఇక ఫైనల్ ఎగ్జామ్స్.
సరే తీయ మరి నేను వేయేస్తాను. అమ్మా నువ్వు కూడా జర ముఖం మంచిగా పెట్టుకోవే, ఊకే ఏడుస్తుంటే ఇక అది కూడా బాధపడుతుంది. ఇక నాన్న లేనందుకు మనందరికీ బాధే ఉన్నది. కానీ నువ్వు అట్లా ఊకే అంటుంటే అదిగా పెళ్లి చేసుకోదు, ఏం చేసుకోదు, ఇట్లనే బాధపడుకుంటా ఉంటుంది. అర్థమవుతుందా? సరేది బిడ్డ, సరేది మరి ఇక నేను కూడా రెడీ అయ్యి పోతాను. అబ్బా ఇప్పుడే పనంతా తీరింది. ఇంత పెద్ద ఇల్లు ఊడిసి తుడిసి అన్ని చేసే వరకు యాస్టకొచ్చి పాడైతుంది. ఏం చేస్తున్నావే? నిమ్మలంగా కూర్చున్నావా? గింత సాయి పెట్టుడు కదా ఏంది లేదా? నిమ్మలంగా కూర్చున్నావు. ఓ సాల్తి పొట్టోడా, సాయి పెట్టుడు లేదా, అది లేదా, ఇది లేదా అంటున్నావు. ఇంత పెద్ద ఇల్లు షాకిరంతా చేసుకొని ఇప్పుడే కూర్చున్నా. ఇంకేం కావాలి నీకు? చాయ్ పెట్టుకోవడానికి కూడా శాతనైతే లేదా? ఏం పని ఉందని? ఇప్పుడు ఏమన్నా ఆఫీస్కి పోతున్నావా, ఎక్కడికన్నా పోతున్నావా? ఇక రిటైర్ అయినావు, ఇంట్లోనే ఉన్నప్పుడు పెట్టుకొని నీ మందం నువ్వు తాగవా? ఏమైనా సంపాదిస్తున్నావా? ఎందుకంత నీకు? ఆగో చూసినావా, మళ్ళా నన్ను పొట్టడా అంటది. కొంచెం కూడా మర్యాద లేకుండా పోతుంది. రిటైర్ అయితే ఏందే, నా పెన్షన్ పైసలు 40,000 వస్తున్నాయి కదా నెలకి. ఇప్పుడు ఎవడన్నా అంతకు వంగబడి కష్టపడుతుండా? ఎవడన్నా వస్తున్నాయి కదా నా పైసలతో, నేను నన్ను అట్లా నడిపిస్తున్నా. ఓ సాల్తి, నీ పొక్కని పైసల మీద నేను నడుస్తుంది అనుకుంటున్నావా ఇల్లంతా? నా పెద్ద కొడుకు బ్యాంక్లో మంచిగా జాబ్ చేస్తుండు. చిన్న కొడుకు కూడా వానికి వచ్చింది. అట్లనో ఇట్లనో ఎట్లనో పని చేసుకుంటుండు వాడు. ఓ మా చేస్తుర్ది వీళ్ళు ఒక సంపాదించి వాళ్ళకి వాళ్ళు ఖర్చు పెట్టుకునే వరకు తెల్లారుతుంది. మళ్ళీ నా పైసలు కూడా ఆంబుక్కాని కూర్చుంటారు. ఇక నేను సిగరెట్కి పైసలు అడిగినా కూడా ఇయ్యరు, నన్నే తిట్టి పడేస్తారు. నేను మాత్రం పైసలు ఇవ్వకపోతే వాడు చిన్నోడు దాగి దాగి నా గుండు మీద ఉన్న ఎనికెలు కూడా పీకి పడేసినట్టు వాడు చేస్తాడు. ఓ సాల్తి మా చెప్తుండి పొట్టోడు. ఉన్నరే ఇద్దరు కొడుకులు, ఎవరన్నా ఆడపిల్లలు ఉన్నారా నీకు? పట్టుకొని పోతావా మీదికి? వాళ్ళకి పెట్టకపోతే ఇంకెవరికి పెడతావు? బా సాల్తీ, నీ వాదనకు అగ్గిదలుగా ఇంకా చాయ్ పెట్టమన్నందుకు గిన్ని దొబ్బులు దొబ్బుతున్నావు. మాట మాటకి పొట్టోడా పొట్టోడా అంటాడు. అసలు నీకు నాకు ఎట్లా పెళ్లి చేసిరో మా అయ్యవ్వ నాకు అర్థమైతలేదు. నేనేమో పొట్టిగా ఉంటాను, బక్కగా ఉంటా, నువ్వేమో దొబ్బొడుగు దొబ్బ నాకంటే పొడుగుంటావు. మనం బయట నడుస్తుంటే ఏం కూసి ఈమె నడిచినట్టు ఉంటుంది. అందరికి అట్లనే అనుకొని నవ్వుతారు. ఇక ఆ కాలంలో అట్లా చేసిర్రు. ఓ సాల్తి, నీ పొట్టి ముఖంకి నీ బట్టతలకి ఇంకా నాకన్నా మంచిగా దొరుకుతారా? ఆ కాలంలో మా అయ్యవ్వ ఇక చిన్నప్పుడే పెళ్లి చేసేసరికి తెలియలే. ఇక ఇప్పుడేమో గిట్లా పాడే కథ. ఇక ఏదో ఇక నాకు దొరికినావు. సాల్తీ, నీ వాదనకు అగ్గిదలుగా చాయ్ పెడతావా పెట్టావా? ఇప్పుడు నువ్వు పెట్టుకోపో. నాకు పని చేసి చేసి ఆస్టకు వస్తుంది, నడుము ఇరిగేటట్టుంది. రోజు రోజుకేమన్నా వయసు అవుతుందా? ఇక ముసల్దాన్ని అయ్యి పట్టుతిని. అదే సరే పెట్టుకుంటా, ఇక నాకు తప్పుతుందా? ఇక కోడల్ని తెచ్చుకోవానే, ఇక పని నువ్వే చేసుకొని బొక్కలు ఇరగొట్టుకుంటావా? నువ్వు అన్నట్టే రోజు రోజుకి ముసల్దాన్ని అవుతున్నావు. ఆ కోడలు వస్తే జరా, కోడలు ఇద్దరు వస్తే జరా నీకు మంచిగా ఉంటుంది. నీకు సాయం చేసుకున్నట్టు ఉంటుంది, మంచిగా చూసుకుంటారు. మనకి ఎట్లనో బిడ్డలు లేరు. ఆ కోడలు వస్తే అన్న మనకి మంచిగా బిడ్డలాగా ఉంటుంది. ఇక పెద్దోని వయసు ఏమో 40 దాటిపోతుంది, చిన్నోడు కూడా 40కి దగ్గర వస్తుండు. ఇక ఎట్లనే ఇద్దరు కొడుకులకి పెళ్లి చేయవా? ఇక పెళ్ళంటేనే నాకు ఒక భయం పట్టుకుంది. ఎట్లాంటి కూడలు వస్తుందో, ఎట్లా పాడవుతుందో. నా కొడుకుకేంది, వాడు 40 సంవత్సరాలైనా బంగారం లెక్క ఉంటాడు. వాడు హీరో లెక్క ఉంటాడు పెద్దోడు. ఇక చిన్నోడేమో గట్లా తాగి వాడు ఉంటుంటావాడు, కైకమంటాడు. ఇక ఎట్లా చేస్తాడో చూద్దాం తీ. అక్కుంది కదా, ఆమెకి చెప్తా పిల్లనుంటే చూడమని. ఇక మా అమ్మకి మా చెల్లెళ్ళకి కూడా చెప్పాలి, ఎవరైనా ఉంటే చెప్పమని. సరే పోతాను. ఇక పెద్దోడు పోయిండా మరి జాబ్కి? ఇక వండుకుండు వాడు, ఇంకా ఇక్కడ లేచిండు. ఇక మొత్తం మనకి వంట అయితే చేసి పెట్టిన, ఇక డబ్బా తీసుకొని పోతాడేమో. మరి చిన్నోడేమే ఇలా మరి దుకాణం పోతలేడా వాడు? ఇక
పోతాడంట, వాడు కూడా అనుకునే ఉన్నాడు. సరే తి, ఇక నాకైతే చాయ్ పెట్టనంటావు. పెట్టుకో అయ్యా, నాకు ఇంత శాతనైతలేదని ఇంత చెప్తున్నా కూడా పెట్టలేవు అంటావు. పెట్టుకొని జరట్లా నాకు కూడా పోయి కొంచెం. అబ్బా, కొడుకుల కంటే ఎక్కడ నీకు ప్రేమ వస్తుంది, అన్ని వస్తాయి చేస్తావు. నాకు అనేవరకే నీకు ఏడుపు వస్తుంది, శాతం కాదు. ఇన్ని సంవత్సరాలు నువ్వు జాబ్ పోతే ఎవడు చేసిండో? రోజు పొద్దున్న లేచి ఇన్ని సంవత్సరాలు నీకు పట్టించిన డబ్బలు, ఇప్పుడు ఏదో రిటైర్ అయినావు. ఈ బాధ తప్పింది అనుకుంటే ఇక కొడుకులకు చేయాల్సి వస్తుంది నాకు. సరే తీ, పోయి చాయ్ అయితే పెట్టుకొని వస్తా, తాగుదాం తీద్దాం. పో. అమ్మా, ఇక నేను ఆఫీస్కి పోయి వస్తానే. తీసుకున్నావా బిడ్డ? గది డబ్బా కట్టి పెట్టినావా, తీసుకున్నావా బిడ్డ? ఇక ఏం తీసుకోలేని తీయే, అప్పటికెళ్ళి ఇక లంచ్ టైంలో ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చి తిని పోతాను తీ. సరే బిడ్డ, మరి ఏమన్నా తిని పోకపోయినావురా? ఏమొద్దే, బయట తింటాను తీ. సరే తి, పో బిడ్డ, మంచిగా పోయి పని చేసుకొని రాపో. సరేనే. మూడేం చేస్తుండే, ఇంకా లేవలేడా? వాడు మొద్దు మొక్కపోడు, ఇంకెంత తొందరగా లేస్తాడా వాడు? ఏం లేవలేడు వాడు. సరే, మరి నాన్న ఏం చేస్తుండే? చాయ్ గిట్లా తాగిర్రా మీరు? ఇప్పుడే తాగినాం బిడ్డ. ఇక ఇల్లు పని చేసి నాకైతే ఆస్టకు రోగం పుట్టింది. ఇక ఆయనకి పెట్టు జరింత తాగుదాం ఇద్దరం అంటే పెట్టి పోసిండు నాన్న, ఇద్దరం తాగినాం. సరే తీయగని, బాసలు నోమడానికి, బట్టలు వినడానికి ఎవరన్నా మనిషిని మాట్లాడుకుంటే అయిపోతుంది కదనే. నీకేమన్నా శాతనైతుందా? మరి ఇక వాషింగ్ మిషన్ ఏదో ఉంటది కదరా, కదా ఆర్డర్ పెట్టకపోయినావు? మంచి పిండుతుందంట కదా బట్టలు. మొన్న మన పిన్ని కొన్నదంటారా, చెప్తుంది గట్లా మంచిగా వెళ్తున్నాయి అక్క, నువ్వు కూడా కొను అని అన్నదేయా. కొంటే కాదారా? ఇక అదిగోని ఎక్కడ పెట్టుకోమంటావే, నెత్తిలో పెట్టుకోమంటావా? ఈ అప్పులు చిన్నోడు తమ్ముడు చేసిన అప్పులు ఏమైనా తక్కువ ఉన్నాయి అనుకున్నావా? ఇన్ని అప్పులు చేసిండు, అవన్నీ కట్టే వరకే నాన్న అంత పెన్షన్ వచ్చినా, నా అంత జీతం వచ్చినా సాలు అవుతుంది. అక్కడికక్కడికే ముట్టిపోతున్నాయి. ఇక అది ఎట్లా కొంటాం? ఇక కొనాలన్నా రోగ్ కొనలేము, ఈఎంఐకి కొనాలి. అది కట్టలేక ఇంకొక అప్పు నెత్తి మీద పడుతుంది. ఇక నాకు బండి కొనాలని చూస్తున్నా. ఇక కాలనడక ఎన్ని రోజులని నడవాలని చూస్తేనేమో ఇంత పెద్ద ఇల్లు ఇంతుంది, కానీ లోపల ఉన్న అప్పులు ఏమైనా తెలుసు. ఇక ఏం చేద్దాము, జర కానీ జరా మంచిగా నాకు కొంచెం ప్రమోషన్ వచ్చి మేనేజర్ లెవెల్ జాబ్ వస్తే అన్నీ కొంటుంది. ఇక గట్లనే ఉంటది, నేను అడిగితే గట్లనే అంటావు. ఇక సరే నీతో ఒక నెత్తినపై పాడైంది. సరే ఇక పోయి వస్తాను. సరే బిడ్డ, పోయి రాపో. ఇక చూసిరా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో అన్నమాట. ఇక కొంచెమే టైంలో ఇంత వీడియో చేసినాము. ప్లీజ్ మీరైతే ఏం తప్పుగా అనుకోకుండ్రి, తప్పకుండా వచ్చే పార్ట్స్లో వీడియోలు ఎంతైతే ఎక్కువ పెడతాము. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ పార్ట్ కాబట్టి మేము మీకు ఇంట్రొడక్షన్ అట్లా ఇచ్చినాము. ముందు మీకు ఏందనేది తెలుస్తూ ఉంటుంది. సో తప్పకుండా మీరైతే ముందు చూస్తూ ఉండండి. ఇంకా మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఇట్లనే మాకు ఉండాలి. ఇంకా దీంట్లో అయితే మేము చెప్పినాం కదా, మొత్తం అంతా మంచిగా ఫ్యామిలీ అన్ని బాండింగ్, ఇమోషన్స్ అన్ని టైప్స్ చూపిస్తుంటాం, కామెడీ కూడా చూపిస్తుంటాం. సో తప్పకుండా అయితే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీ కమెంట్స్ అంటే మాకు చాలా ఇష్టం, చదవడానికి మాకు చాలా ఇష్టం. మేము ఇన్నిసార్లు చెప్తున్నాం కాబట్టి తప్పకుండా కమెంట్లో చెప్పండి మీకు ఎట్లా అనిపించిందో. ఇంకొచ్చి కొత్త వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బై ఫ్రెండ్స్.